వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి వెజిటేబుల్ పలావ్ని, అది కూడా ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా తయారీ విధానాన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. ఒక బౌల్ తీసుకొని దీనిలోకి 2 కప్పుల బాస్మతి బియ్యాన్ని తీసుకుంటున్నానండి. ఇది మంచినీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడుక్కొని ఇది మునిగి అంతవరకు నీళ్లు పోసుకొని ఒక అరగంట పక్కన పెట్టుకుందాము. అంతేకాదు, ఇక్కడ నేను వెజిటేబుల్ పలావ్ అన్నది పెద్దవాళ్ళు 5 మనుషులకు చేస్తున్నానండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి మీకు రుచికి అనుగుణంగా పచ్చిమిరపకాయలు, దాల్చిన చెక్క, 1 ఇంచ్ శుభ్రం చేసుకున్నటువంటి అల్లము, పక్క వలుచుకున్నటువంటి 10 వెల్లుల్లి రెబ్బలు, 8 లవంగాలు, 6 యాలకులు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ కారము. ఇవి వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్గా చేసుకుని వీటిని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్యి వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు వేయటం వల్లే ఈ పలావ్ అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును కూడా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ని ఒక 2 నిమిషాలు వేపుకోవాలి. ఇక్కడ జీడిపప్పు అన్నది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఫైన్ గా చాప్ చేసిన మీడియం సైజు ఆనియన్ 1, మీడియం సైజు టమాటా 1, 1 కప్ ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్, 1 కప్ ఫ్రెష్ పీస్, 1 కప్ పొటాటో. దీనిలోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అన్ని బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఈ వెజిటేబుల్స్ అన్నవి 70% కుక్ అయ్యే అంతవరకే కుక్ చేసుకోవాలండి. మరి ఎక్కువ కుక్ చేసుకున్నారనుకోండి తర్వాత మనకైతే ముక్కలు బాగా మెత్తపడిపోయి చిదిరిపోతాయి అన్నమాట. ఇలా కుక్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకోవాలి. అంతేకాదు, ఎప్పుడైనా కానీ మీరు దీనిలో తీసుకునేటువంటి వెజిటేబుల్స్ మీరు రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దానిలోనికి సగానికి మాత్రమే అన్ని వెజిటేబుల్స్ ఒక్కొక్క కప్పు చొప్పున తీసుకోండి. అలా తీసుకుంటే పర్ఫెక్ట్గా వెజిటేబుల్ పలావ్కి సరిపోతుంది అనమాట. ఇలా వెజిటేబుల్స్ అన్ని కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ను కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మసాలా పేస్ట్లో పచ్చి వాసన పోయే అంతవరకు 1 నిమిషం వేపుకోవాలి. వేగిన తర్వాత మీరు తీసుకునే బియ్యానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 కప్పుల వాటర్ని యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఈ వాటర్ అన్నది కొంచెం బాయిల్ అయ్యే అంతవరకు బాయిల్ చేసుకుంటున్నానండి. ఇక్కడే మీకు ఉప్పు సరిపడిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయిందనమాట. ఇలా వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యంలో నుంచి వాటర్ని తీసి బియ్యాన్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనిలోకి ఫైన్గా చాప్ చేసినటువంటి 2 టేబుల్ స్పూన్ పుదీనా, 2 టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకుని అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్లో మధ్యలోనే పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా రైస్ అన్నది కుక్ అయిన తర్వాత కుక్కర్లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి రైస్లోని కొంచెం ముద్దగా ఉన్నట్టుందండి. కొంచెం చల్లారిన తర్వాత పొడి పొడిలాడుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క 10 నిమిషాలు అలా ఉంచేయండి. 10 నిమిషాలు అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకోవటమేనండి. ఇలా రెడీ అయినటువంటి వెజిటేబుల్ పలావ్ని రైతాతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. అంతేనండి, కుక్కర్లోని ఎంతో ఈజీగా చాలా సింపుల్గా 20 నిమిషాల్లో అయిపోయేటువంటి వెజిటేబుల్ పలావ్ రెడీ. ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో ఆ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.